వేణుగోపాల్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని బాబాసాహెబ్ గారి విధానాల్ని మనకు అందజేసినందుకు తెలియజేసినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు మనందరి తరఫున. తర్వాత జై భీమ్ బాలకృష్ణ గారి పాట. గత 1000 ఏళ్ల కాలంలో ఆసియా ఖండంలో గత 1000 ఏళ్ల కాలంలో ఆసియా ఖండంలో అంబేద్కర్ అంటే మేధావి లేడని మేధావి ఏడని అయ్యా అంబేద్కర్ అంటే మేధావి లేడని మేధావి ఏడని జార్జ్ నికోలస్ ఎప్పుడో అన్నాడు. జార్జ్ నికోలస్ ఎప్పుడో అన్నాడు. నిన్న కేంబ్రిడ్జి కూడా భీమారావో, నిన్న కేంబ్రిడ్జి కూడా భీమారావో, నిన్నే మేటిలో మేటంది భీమారావో. ఒకసారి చప్పట్లు కొట్టండి. మిత్రులారా, ఈ పాట మీకు వినిపిస్తాను. అంబేద్కర్ చూపుడు వేలు మీద ప్రపంచంలో అతిపెద్ద గేయం. దాదాపు ఈ పాట గంట సమయం ఉంటుంది, కానీ అంత టైం తీసుకోవడానికి సాధ్యం కాదు. మీరు ఎంత టైం ఇస్తే అంత టైంలో ఈ పాటని సగానికి ముగిస్తాను. ఈ పాట పాడే ముందు ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పాలి. కనుమళ్ళ దయచేసి మనం డిసిప్లిన్ ఫాలో అవుతాం. మళ్ళీ ఉన్న సమస్య అది. అక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు. మనం అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ ప్రజలం, అంబేద్కర్ పిల్లలం, అంబేద్కర్ రక్తం. మనం డిసిప్లిన్ ఫాలో కాకుంటే మనం నిజమైన అంబేద్కర్ వాదులం కాదు, అసలు అంబేద్కర్ వాదులమే కాదు. వై? బికాజ్ అంబేద్కర్ వాజ్ ఫాదర్ ఆఫ్ డిసిప్లిన్. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి నా మనవి ఆలకించి కొంచెం శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఉండి వాళ్ళ సీట్లో కూర్చోవాలని ప్రార్థిస్తున్నా. ప్లీజ్. కనుమళ్ళ గ్రామస్తులు సామాన్య ప్రజలు కాదని ఈరోజు అర్థమైపోయింది. వినాలి ఈ మాట. కనుమళ్ళ గ్రామస్తులు ఇతర గ్రామస్తుల వలె వీళ్ళు సామాన్యులు కాదు, అసామాన్యులు, వీళ్ళతో పని కాదు మరి అని ఈరోజు ప్రపంచానికి అర్థమైంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రదేశం అంతా సంక్రాంతి ఉత్సవాల్లో నిమగ్నమై ఉంటే ఈ కనుమళ్ళ గ్రామస్తులు సూర్యుడినే కిందకి దించినటువంటి రోజు జనవరి 14/1/2024. సూర్యుడిని కిందకి దించుకుపెట్టారు. చూడండి ఒకసారి ఆ సూర్యుడిని. మిత్రులారా, అంత మంచి ప్రజలైనటువంటి మీరు, వెనక ఉన్నటువంటి వారు మరి వాళ్ళ డిసిప్లిన్ పాటించాలని ప్రార్థిస్తున్నాను. వేదిక మీద ఆశీనులైనటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మహిళా మాణిక్యం మేడం గారికి, అలాగే మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పర్సనాలిటీ అని ఎందుకంటున్నానంటే ఒక్కసారి సార్ని చూడండి. సార్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫీచర్స్ ఉన్నాయి సార్ ఫేస్లో. ఒకసారి క్లాప్స్ కొట్టి. హైకోర్టు జస్టిస్ కె మన్మథరావు గారు, వారిలో తీక్షణంగా ఒక నిమిషం చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ పోలికలు, ముఖ కవళికలు సార్లో కనిపిస్తున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఈ గ్రామస్తులై ఉండి ఒక రాష్ట్ర స్థాయిలోనే హైకోర్టులో జస్టిస్ కావడం, ఈరోజు ఆయన చేతుల మీదుగా ఆయన పోలికలతో ఉన్నటువంటి తన తండ్రి సమానులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా ఈ గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం. అలాగే నాకు గురు సమానులు, ప్రముఖ ప్రజా
వక్త, ప్రజా తత్వవేత్త, సామాజిక వాదం లోతుల్ని స్పర్శించినటువంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్. మరి ఆయన ఉపన్యాసాలు దాదాపు ఒక 5-6 ఉపన్యాసాలు నేను వినగలిగేటటువంటి భాగ్యం కూడా నాకు ఉంది. ఎందుకంటే నాకు నచ్చినటువంటి ఈ ఆంధ్రదేశంలో నాకు నచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల్లో 2 ఉపన్యాసకుల్లో 2వ వారు డాక్టర్ సత్యపాల్ గారు, మొదటి వారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. వారికి అలాగే ఈ రాష్ట్రంలో తొలి తరం అంబేద్కర్ వారు, మనం కొంతమంది పేర్లు విన్నాం, కొంతమంది నేమ్స్ మనకు తెలియదు. ఎండూరి చిన్నయ్య గారు అలాగే ఆ తరానికి చెందినటువంటి గొప్ప మొదటి తరం అంబేద్కర్ వాది ఆయన కుమార్తె మామూలుగా పుట్టుకతో ముత్యాని కంటే తర్వాత ఆణిముత్యంగా తయారవుతుంది. పావనమూర్తి గారు డైరెక్ట్గానే ఆణిముత్యానికి అన్నాడు. మన అందరికీ ఒక గౌరవ మ్యాటర్ ఆఫ్ సింబల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మా మహాతల్లి ప్రజ్ఞ గారు, సి ప్రజ్ఞ గారు, ఆమె ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది మామూలు విషయం కాదు. మన వాళ్ళు ఇంగ్లీష్లో పట్టు సాధించాలి, ఇంగ్లీష్లో అనుభవం సాధించాలి. ఇంగ్లీష్ ఇస్ ద వెస్ట్, విండో ఆఫ్ ది వెస్ట్ అన్నాడు ఒక ఇంగ్లీష్ పోయిట్. కాబట్టి మిత్రులారా, ఈ సభను చూస్తుంటే నాకు చాలా ముగ్ధంగా, అందంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది, పాటలోకి వెళ్ళిపోతాను ఒక మాట చెప్పి. జాన్ కీట్స్ ఒక మాట అంటాడు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్, ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీజెస్, ఇట్ విల్ నాట్ థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్, ఇట్స్ నాట్ ఇంక్రీజెస్, ఇట్ విల్ నెవర్ పాస్ ఇట్ టు నథింగ్నెస్ అంటాడు. కాబట్టి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజలు మరి మనకు బ్రతుకుని, జీవితాన్ని, మరి విద్యని, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తుంటే నాకు జాన్ కీట్స్ చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తుంది. అలాగే ఒక్క మాట చెప్పి పాటలోకి వెళ్ళిపోతాను. గేతే అని ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సత్యపాల్ గారు తన సందేశంలో అన్ని విలువైన విషయాలు చెప్పారు. అందులో ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారంటే, బాబాసాహెబ్ ఏం ఆశించారంటే మన దగ్గర, ఇట్ ఈజ్ అవర్ పీపుల్, ఇట్ ఈజ్ అవర్ పీపుల్, వినాలి ఈ మాట, ఇట్ ఈజ్ అవర్ పీపుల్ హూ డిసైడ్, హూ షల్ డిసైడ్ ద డెస్టినీ ఆఫ్ నేషన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మాట, ఆ సందేశాన్ని మనకి ఇచ్చిపోయాడు. అయితే గేతే అని ఒక జర్మన్ ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, వారికి జ్ఞాన భాండాన్ని ఇచ్చి చూడు, వారికి జ్ఞాన భాండాన్ని ఇచ్చి చూడు, వారు అందులో జ్ఞానాన్ని పడబోసి భాండాన్ని ఆరాధిస్తారు. ఈరోజు మనం చేసేది అదే. అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నాం అంటే భాండాన్ని ఆరాధిస్తున్నాం, అందులో ఉన్న జ్ఞానాన్ని పడబోస్తున్నాం. అలా కాకుండా మనం ఒక సైనికుల్లాగా, వై బికాజ్ అంబేద్కర్ వాజ్ ఏ మిలిటెంట్ ఇన్ థాట్, మరి ఆ రకంగా మనం ప్రయాణం చేయాలని, ఎక్కువ మాట్లాడే అవకాశం నాకు లేదు కాబట్టి, మరి పైన మన ముఖ్య అతిథి హైకోర్టు జస్టిస్ గారు ఉన్నారు కాబట్టి సమయం, అలాగే మేడం ప్రజ్ఞ గారు ఉన్నారు కాబట్టి వారికి సమయం ఇవ్వాలి. కాబట్టి నాకు మీరు ఎంత సమయం ఇస్తారు? ఒక 20 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో ముగియమంటే ముగిస్తాను. మేడం గారు ఎంత సమయం ఇస్తారు? నాకు 20 మినిట్స్. థ్యాంక్ యూ. ఈ పాటను అందరూ వినండి. యూట్యూబ్లో జై భీమ్ బాలకృష్ణ అని కొడితే పాట వస్తుంది, ఒకసారి చూడండి. మరి మేము పాటలోకి వెళ్ళిపోతాం. పాటని శ్రద్ధగా వినమని మనవి చేస్తున్నాను మిత్రులారా. నీ చూపుడు వ్రేలు ఇంకా మమ్మల్ని సూదై గుండెల్లో గుచ్చుతూ ఉంది, ఆత్మగౌరవం అమ్ముకోవద్దని వెన్నుదట్టి మరీ వెంటాడుతుంది. జోహార్లందుకో భీమారావో, మా జై భీమ్లందుకో భీమారావో, జోహార్లందుకో భీమారావో, మా జై భీమ్లందుకో భీమారావో,
ఒక్కసారిగా అరే ఒక్కసారిగా ఆహా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి నీవు పుట్టిన నాడు భీమారావో when you born నీవు పుట్టిన నాడు భీమారావో సూర్యుడు సంతసించాడు భీమారావో నోరు లేని మూగ జీవులు అయ్య మోసపోయిన మట్టి జంగను యువర్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ యువర్ కరేజియస్ ఆఫ్ కవరీస్ యువర్ మైండ్ ఆఫ్ మైండ్లెస్ నోరు లేని మూగ జీవులు మోసపోయిన మట్టి జనులను నా ప్రజలంటివి నా బిడ్డలన్నావు నా రక్తమన్నా నీ రక్తం మేమయ్య భీమారావో we are your blood we shed our blood to realize your dreams నీ రక్తం మేమయ్య భీమారావో మా రక్తాన్ని ఇస్తాం మా కన్న తండ్రి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్య రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని వాగ్దాటి చూసి మేధస్సు బట్టి భారతీయ సామాజిక వ్యవస్థపై లండన్ రౌండ్ టేబుల్ మీద డాక్టర్ అంబేద్కర్ కొట్టిన 70 దెబ్బలు దేశ దేశాలలో ప్రతిధ్వనించాయి. అలు పెరిగిన అంబేద్కర్ పోరాటం ముందు ఓటు పెరిగిన అంబేద్కర్ సాహసం ముందు ఈ ప్రపంచంలో అంబేద్కర్ మేధాశక్తి ముందు వందల వేలు లక్షల కోట్ల గాంధీలు నిర్మాణాలను రుజువు చేసింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని వాగ్దాటి చూసి మేధస్సు బట్టి నీతిని బట్టి జాతిని బట్టి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అయ్య బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ డాక్టర్ అంబేద్కర్ ఓహో డాక్టర్ అంబేద్కర్ నీవు తెచ్చిన ఫలాలు భీమారావో నీవు తెచ్చిన ఫలాలు భీమారావో గాంధీజీ కాల
చేసావయ్యా పోరాటం ఎప్పుడు చేసావయ్యా రాజ్యాంగం ఎప్పుడు రాసావయ్యా ఓ విజ్ఞాన యంత్రం అభిమారావో మిషన్ ఆఫ్ నాలెడ్జ్ మిషన్ ఆఫ్ విజ్డమ్ ఓ విజ్ఞాన యంత్రం అభిమారావో ఈ ప్రపంచ చిత్రం అభిమారావా ఎప్పుడనన్ని కష్టాలు పడ్డావు మాకై నిద్రాహారాలు రెండు మాని గడియారంలో భీమారావో గడియారంలో భీమారావో నీవు క్షణాల ముల్లై శ్రమించావా జపానులోని బురాకమిల్లు అయ్య జపానులోని బురాకమిల్లు అమెరికా ఆఫ్రో అమెరికన్లకు ఐరోపాలో జిప్సీ తెగల దక్షిణాఫ్రికా నల్ల జాతుల విముక్తి జాతవే భీమారావో గ్రేట్ లిబరేటర్ విముక్తి దాతవే భీమారావో నీవే విశ్వ విజేతవే భీమారావో నీవి దేశాన జన్మించకుంటే అయ్యా నీవి దేశాన జన్మించకుంటే ఆ కోటాను కోట్ల పీడిత జనుల కష్టాల నుండి కాపాడేవారెవరు కోటాను కోట్ల పీడిత జనుల కష్టాల నుండి కాపాడేవారెవరు అరే సాంఘిక జాడ్యాన్ని చాడించువారెవరు మా గుండెల్లో దొరవయ్య భీమారావో మా గుండెల్లో దొరవయ్య భీమారావో మాకు ఓజోను పరవయ్య భీమారావా
ఆసియా ఖండంలో అంబేద్కర్ అంటే మేధావి ఏడని జార్జ్ నికోలస్ ఎప్పుడో అన్నాడు. నిన్న కేంబ్రిడ్జి కూడా భీమారావా, నిన్న కేంబ్రిడ్జి కూడా భీమారావో, నిన్నే మేటిలో మేటందే భీమారావా. మండే ఎండల్లో బడికెళ్ళినప్పుడు అయ్య మండే ఎండల్లో బడికెళ్ళినప్పుడు దాహం పోని తిండినప్పుడు హిందూ నారిని ఈడైనప్పుడు మండే ఎండల్లో బడికెళ్ళినప్పుడు దాహం పోని తిండినప్పుడు హిందూ నారిని నీరడిగినప్పుడు అయ్య నీరివ్వబోతూ హిందూ వనిత, నీకు నీరివ్వబోతూ హిందూ వనిత, ఏ కులం నీదని నిన్నడిగినప్పుడు నీవు మహరని చెప్పగా భీమారావా, నీవు మహరని చెప్పగా భీమారావో, నీకు మురికి గుంట చూపే భీమారావా. సోక్రటీసులోని వచ్చిన ఆసక్తి, అయ్య సోక్రటీసులోని వచ్చిన ఆసక్తి, ప్లేటోలో దాగున్న సత్యాన్వేషణ, కార్ల్ మార్క్స్లో ఆర్థిక సారం, అరిస్టాటిల్ అద్భుత జ్ఞానం, సిద్ధార్థ గౌతమ కరుణ సిద్ధాంతం, ఇవన్నీ కలిపితే భీమారావా, ఇవన్నీ కూడితే భీమారావా, నీ విజ్ఞానయానం భీమారావా. బాల్యం నిన్ను బాధించినప్పుడు, అయ్య బాల్యం నిన్ను బాధించినప్పుడు, బాలలు నిన్ను వేధించినప్పుడు, మంగలి నిన్ను దూషించినప్పుడు, అయ్య మంగలి నిన్ను దూషించినప్పుడు, నీ పసి గుండె అల్లాడినప్పుడు, నీ విడిచిన నిట్టూర్పు భీమారావో, నీవు చేసిన శబ్దం భీమారావో, మా సంఖ్యలు తెంచింది భీమారావా.
అయ్య సాహు మహారాజ్ సాయంతో అమెరికాను పయనమైనప్పుడు ఫ్లైట్ ఎక్కుతుంటే భీమారావో, ఫ్లైట్ నిచ్చెనెక్కుతుంటే భీమారావో, కుల నిచ్చెన కదిలింది భీమారావా. నీ సూటు బూటు చంద్రబింబమ సుందర వదన జ్ఞాన జ్యోతులు తేజో నయనాలు. అయ్య జ్ఞాన జ్యోతులు తేజో నయనాలు, ఏమని చెప్పను నీ రాజసంద్రాలు. నీ టీవీ చూసి భీమారావో, నీ టీవీ చూసి భీమారావో, గాంధీజీ గుండాగిపోయింది భీమారావా. నిస్వార్థపరుడా త్యాగాలమయుడా, అయ్య నిస్వార్థపరుడా త్యాగాలమయుడా, దేశ ప్రయోజనం కోసం నీవు సొంత ప్రయోజనం త్యాగం చేశావు. If there is a conflict between my personal interest and the interest of the nation, I sacrifice my personal interest. If there is a conflict between interest of the nation and the interest of my community, I never hesitate to sacrifice the interest of the nation for my community. దేశ ప్రయోజనం కోసం నీవు సొంత ప్రయోజనం త్యాగం చేసావు. దేశ ప్రయోజనం కోసం నీవు నీ జాతి ప్రయోజనం వీడనంటివి. అయితే నేడు నీ ప్రజలు, నువ్వు నమ్ముకున్న నీ ప్రజలు, నీ రథాన్ని కొనసాగిస్తారనుకున్న నీ ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు, మై పీపుల్ ఆర్ మెట్రోజీనియస్ అన్న నీ ప్రజలు, 5 years ఫర్ కాంగ్రెస్, 5 years ఫర్ బీజేపీ, 5 years ఫర్ టీడీపీ, 5 years ఫర్ వైఎస్ఆర్సీపీ, అమ్ముడు బోదుండ్రు భీమారావా, నీవు మళ్ళీ రావా భీమారావా. మా జై భీమ్లందుకో భీమారావా. థ్యాంక్ యూ. పాటలో సగభాగం కూడా కాలేదు, మరి పరిస్థితి అందరూ ఉన్నారు కాబట్టి పాట 30% పాడాం, 70%.